మరి ఆ పాదయాత్రకు మద్దతుగా ఎవరెవరు నేతలు వస్తున్నారు ఏంటి అన్నటువంటి విషయాలు తెలుసుకుందాం. ప్రదీప్, అసలు పాదయాత్ర చేస్తున్నటువంటి రైతులకు సంబంధించి మద్దతుగా ఏవైనా రాజకీయ పార్టీలు వస్తున్నాయా? దాంతో పాటుగా ప్రజా సంఘాలు ఏమైనా రైతులకు మద్దతుగా నిలబడుతున్నాయా? అయితే ఈ పాదయాత్ర గత 11 రోజులుగా అంటే ఏదైతే ఇథనాల్ కంపెనీ నెలకొల్పాలని పారిశ్రామికవేత్తలు అనుకున్నారో నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరు గ్రామ రైతులకు అయితే ఈ రోజు ముగింపు సందర్భంగా 11 రోజుల పాటు 178 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తర్వాత వనపర్తి జిల్లా ఆత్మకూరుకు తహసీల్దార్ కార్యాలయంలో వాళ్ళు ఒక వినతి పత్రం సమర్పించేటువంటి పరిస్థితి. అయితే ఈ ముగింపు సమావేశానికి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మరియు కుల సంఘాల నాయకులు అంటే ఎంఆర్పిఎస్ గాని, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు రైతు సంఘాలు, పలు రైతు సంఘాలు, తర్వాత సోషల్ అంటే కొన్ని ప్రజా అంటే సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలు కూడా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి ఉంది ప్రణయ్ ఇక్కడ. అయితే ఈ రైతులు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అధికారులకు వ్యతిరేకంగా చేస్తున్నామే తప్ప మేము ఎటువంటి శాంతియుత మార్గంలో ఈ పోరాటం చేస్తున్నామని, అయితే వ్యవసాయం చేస్తామన్న పేరిట పొలాలు కొని నేడు పరిశ్రమలు నెలకొల్పాలని చూస్తున్న వీరిని తక్షణమే అంటే గ్రామాల సరిహద్దుల్లో అంటే అనుమతిని ఇవ్వకూడదని ప్రభుత్వం వినతి పత్రం సమర్పిస్తున్న పరిస్థితి. అయితే ఈ ఫ్యాక్టరీల ద్వారా కెమికల్ సారవంత భూముల్లో చేరి పంటలకు నష్టం, తర్వాత వ్యవసాయం మీద ఆధారపడ్డాం కాబట్టి మేము వేరే పని చేయలేం కాబట్టి మా పొలాలన్నీ కలుషితమైపోయి తాగడానికి గ్రామాలు వదిలే పరిస్థితి నెలకొంటుంది కాబట్టి అధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వీరు శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే శాంతియుతంగా దాదాపు 11 రోజుల నుంచి కూడా రైతుల పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో ఎంతో వేల మంది రైతులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, వేల మంది రైతులు కూడా పాదయాత్రలో పాల్గొంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దాంతో పాటుగా ప్రొఫెసర్ కోదండరాంతో పాటుగా పలువురు ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా పాదయాత్రలు చేస్తున్నారు. ఇప్పటి వరకు అధికారుల నుంచి కావచ్చు, అదేవిధంగా ఇటు ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారాలు కానీ రైతులకు అండగా మేము ఉన్నామని అక్కడ ఉన్న స్థానిక నేతలు, లేకపోతే ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా వచ్చి రైతులకు మద్దతుగా నిలబడే ఛాన్సెస్ అధికార పార్టీ నుంచి ఏమైనా ఉన్నాయా? అయితే ఇప్పటికే నారాయణపేట జిల్లా మక్తల్ చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారిని, తర్వాత నారాయణపేట జిల్లాలోని రాజేందర్ రెడ్డి గారిని, తర్వాత మంత్రి నిరంజన్ రెడ్డి గారిని కూడా సంప్రదించేందుకు ఈ రైతులు ప్రయత్నించినప్పటికీ వారు అంటే అందుబాటులో లేకపోవడంతో వారిని కలవలేకపోయిన పరిస్థితి. అయితే ఇప్పటికే ఈ ఇథనాల్ కంపెనీ గత కొన్ని సంవత్సరాలుగా అంటే 2-3 సంవత్సరాలుగా జిల్లాలో రగులుతుందని చెప్పొచ్చు. అయితే అధికారులకు రైతులు ప్రధానంగా ఆరోపిస్తున్నది ఏమిటంటే అంటే ఈ ఎమ్మెల్యేలకు కానీ, ప్రభుత్వానికి కానీ, అధికారులకు కానీ తెలియకుండా ఇక్కడ ఫ్యాక్టరీ నెలకొల్పడం అనేది జరగదని రైతులు వ్యక్తం చేస్తున్నట్టు అనుమానం. అయితే మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రభుత్వానికి తెలిసి ఈ అనుమతులు ఇచ్చినట్టు రైతులు ఆరోపిస్తున్నట్టు పరిస్థితి నెలకొంది.